హలో అందరికీ! వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్‌ఫుల్ ఉండబోతుంది. అండ్ ఈరోజు వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్రెషర్స్‌కి జాబ్స్. ఫ్రెషర్స్ అనే కాదు, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా, లేదంటే జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నా, ఆర్ ఎల్స్ ఆల్రెడీ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మాకు వేరే డొమైన్‌లో ఆల్రెడీ మేము జాబ్ చేస్తున్నాం అండ్ మాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది 0-2 ఇయర్స్ అనే వాళ్ళకి చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అది కూడా ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్న్‌షాల. మీకు ఆల్రెడీ ఇంటర్న్‌షాల గురించి తెలిసే ఉంటది. నేను ఇంటర్న్‌షాల ప్లాట్‌ఫార్మ్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే నాకు చాలా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది కూడా. నేను గ్రాడ్యుయేషన్ చేసే టైంలో నేను ఇంటర్న్‌షాల వాళ్ళది ఒక కోర్స్ చేసున్నాను. ఆ కోర్స్ చేసి నేను దాన్ని తర్వాత రెజ్యూమ్‌లో కూడా పెట్టా కదా! మేబీ నాకు ఆ కోర్స్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కీ టాపిక్ అయ్యి ఉంటది. నేను ఈ బిగ్ 4లో సెలెక్ట్ అయ్యి ఉండడానికి. అందుకే నాకు యూజ్‌ఫుల్ అయింది కాబట్టి నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకొని మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో దీనిలో ఇప్పుడు చాలా 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 జాబ్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, లేదంటే హైబ్రిడ్ జాబ్స్ కానివ్వండి, ఏదైనా సరే నేను వీడియో మొత్తం చూడండి. నేను నెక్స్ట్ అసలు ఇంటర్న్‌షాల వెబ్‌సైట్‌కి వెళ్ళి ఎలా లాగిన్ అవ్వాలి, లేదంటే మీకు అకౌంట్ లేకపోతే ఎలా రిజిస్టర్ అయ్యి జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి నేను అంతా స్క్రీన్ రికార్డింగ్‌లో చూపిస్తాను. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే ఏంటంటే మీకు అర్థం కాదు జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి అండ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఈ ప్రొఫైల్‌లో అని. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మీకు నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్స్‌లో పెడతా. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను కదా జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఇంటర్న్‌షాల వాళ్ళది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ టైం ఇంటర్న్‌షాల ప్రొఫైల్ ఓపెన్ చేసినట్టయితే మీకు అసలు ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే పైన ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ రిజిస్టర్ యాజ్ ఎన్ ఎంప్లాయర్ అని ఉంటుంది. అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుండగాని, లేదంటే యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎక్స్‌పీరియన్స్డ్‌గా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న ఇంటర్న్‌షాలలో అంటే రిజిస్టర్ యాజ్ ఎ స్టూడెంట్ చేయండి. ఈ రిజిస్టర్ యాజ్ ఎన్ ఎంప్లాయర్ మనకు కాదనమాట. హెచ్ఆర్స్ ఉంటారు కదా జాబ్ పోస్టింగ్స్ చేసుకోవడానికి, అది అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అది మనకు కాదు. నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇంటర్న్‌షాలలో. సో నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అయ్యింది నాకు యాజ్ ఎ స్టూడెంట్ ఆర్ ఎంప్లాయర్. సో మనం జాబ్స్ సెర్చ్ చేసుకుంటున్నాం కదా, సో మనం స్టూడెంటే యూజ్ చేసుకోవాలి. నా క్రెడెన్షియల్స్ అయితే ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది, మీకు అది చూపిస్తా. నేను లాగిన్ అయిన వెంటనే ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది అనమాట నాకు. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం జాబ్స్ కోసం చూస్తున్నాం కాబట్టి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోర్ 15,000 మోర్ ప్లస్ ఆపర్చునిటీస్ వ్యూ ఆల్ ఉంది కదా, ఈ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే చూసారా, నేను ఇందాక చెప్పాను కదా మోర్ దెన్ 5,000 జాబ్స్ ఉన్నాయి అని. సో ఇవన్నమాట 5,948 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈదర్ ఫ్రెషర్స్ ఆర్ ఎల్స్ ఎక్స్పీరియన్స్డ్ అన్ని కేటగిరీస్ కలిపి ఇది. సో మనకి ఇక్కడ లెఫ్ట్లో ఫిల్టర్స్ అని కనిపిస్తుంది చూసారా, సో అలా కిందకి స్క్రోల్ చేస్తే ప్రొఫైల్ అని ఉంది. అంటే దీనిలో మనం ఏ రోల్ కోసం సెర్చ్ చేస్తున్నామో ఆ రోల్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదంతా చాలా రోల్స్ అయితే ఉన్నాయి. ఏఐ ఉంది, ఆడిటింగ్ ఉంది, బ్యాక్ ఎండ్ డెవలపర్, బిగ్ డేటా, బ్లాక్ చైన్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఇలా చాలా రోల్స్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన రోల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ లొకేషన్ ఏంటంటే మనం ఏ లొకేషన్లో జాబ్స్ అయితే వెతుకుతున్నామో ఆ లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్ లేదు నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీద క్లిక్ చేయండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ వస్తాయి చూసారా, ఇక్కడ కనిపిస్తుందా 861 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంట. ఆర్ ఎల్స్ నెక్స్ట్ కింద పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే ఓన్లీ పార్ట్ టైం మీద క్లిక్ చేయండి. సో అప్పుడు పార్ట్ టైం రిలేటెడ్ జాబ్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే యాన్యువల్ శాలరీ, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, మీకు ఇంత యాన్యువల్ శాలరీ వస్తుంది అనుకుంటే యాన్యువల్ శాలరీ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత ఎల్పీ వస్తుంది అని. ఆర్ ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఫ్రెషర్ ఉంది ఆర్ టిల్ 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు ఉంది. సో మీరు ఏం రిలేటెడో అది సెలెక్ట్ చేసుకుంటే అలా మీరు ఫిల్టర్స్ సెట్ చేసిన తర్వాత మీకు దాని రిలేటెడ్ జాబ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేనైతే క్లియర్ ఆల్ ఫిల్టర్ చేసేస్తున్నా, ఎందుకంటే మీకు మొత్తం అసలు ఏమేమి జాబ్స్ ఉన్నాయో ఇంటర్న్‌షాలలో చూపిద్దామని.
చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏంటంటే ఎవ్రీ డే అప్డేట్లో పోస్ట్ చేస్తున్నారు. చూసారా ఇక్కడ 1 డే ఎగో పోస్ట్ చేశారు, 2 వీక్స్ ఎగో అండ్ 3 డేస్ ఎగో పోస్ట్ చేసినవి ఉన్నాయి. అండ్ జస్ట్ నౌ ఇప్పుడిప్పుడే పోస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ జెన్యూనెస్ట్ ప్లాట్ఫామ్ నేను చూసింది అయితే, అందుకే నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నా. చాలా జాబ్స్ ఉన్నాయి. నేను చేయాల్సిన పార్ట్ అయితే నేను చేసేసాను. మీ వరకు నేను ఇవన్నీ తీసుకొచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది మాత్రమే మిగిలింది. అదేంటంటే మీకు యూస్ఫుల్ అయ్యే జాబ్స్ అన్నీ వెళ్ళి వెంటనే అప్లై చేసేసుకోండి. ఈ జాబ్స్ అన్ని చూసారు కదా, ఒకవేళ మీకు ఇప్పుడు నేను చూపించిన ఈ జాబ్స్ అన్నిట్లో కూడా నాకు ఏం రిలవెంట్ అయిన కోర్స్ ఏం చేయలేదు నేను ఇప్పటి వరకు, ఆర్ ఎల్స్ ఈ జాబ్స్ అన్నిట్లో నాకు రిలవెంట్ జాబ్స్ ఏం లేదు అని మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇంటర్న్షాలాలోనే వీళ్ళు కోర్సెస్ కూడా చెప్తున్నారు అనమాట. అది కూడా ప్లేస్మెంట్ గ్యారంటీడ్ కోర్సెస్. ఎస్, మీరు వినేది కరెక్టే, ప్లేస్మెంట్ గ్యారంటీ కోర్సెస్. మళ్ళీ చెప్తున్నా నేను, అంటే మీరు వాళ్ళ కోర్సెస్లో మీకు ఏ కోర్స్ అయితే ఎక్కువ ఇష్టం ఉందో ఆర్ దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి అండ్ ఆ కోర్స్ నేర్చుకోండి. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత 6 months లోపు మీకు ఏదర్ ఇంటర్న్షిప్ కానీ లేదంటే జాబ్ కానీ రాకపోతే వాళ్ళు మీరు పే చేసిన అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎంత జెన్యూన్ అనేది. అందుకే ఒకవేళ ఈ జాబ్స్ మీరు సూటబుల్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు జాబ్ సూటబుల్ అవ్వలేదు, లేదంటే నేను ఏమైనా కోర్సెస్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ చేయాలనుకుంటున్నాను అని మీరు అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ 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 ప్లాట్ఫామ్. వెంటనే వెళ్ళి వాళ్ళ కోర్సెస్ రిజిస్టర్ అయిపోండి. అండ్ నా ఛానల్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా డేటా సైన్స్ కోర్స్ గురించి చాలా అడుగుతున్నారు. అందుకే నేను ఈ ఇంటర్న్షాలలోదే ఒక బెస్ట్ 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 డేటా సైన్స్ కోర్స్తో ఈరోజు వచ్చేసాను అనమాట. అండ్ డేటా సైన్స్ కోర్స్ డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. నేను కింద లింక్ ఫర్ డేటా సైన్స్ కోర్స్ అని ఒక లింక్ పేస్ట్ చేశాను కదా డిస్క్రిప్షన్లో. సో ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ విత్ గ్యారంటీడ్ ప్లేస్మెంట్. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత 6 months లోపు మీకు ఇంటర్న్షిప్ ఏం రాకపోతే మీరు పే చేసిన ఫుల్ అమౌంట్ వాళ్ళు మీకు రిఫండ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనీ గురించి కాదు కానీ మ్యాటర్, మనం నేర్చుకునే కోర్స్. ఇప్పుడు డేటా సైన్స్ అనేది చాలా బూమింగ్లో ఉంది అండ్ నేర్చుకున్న వాళ్ళకి దాని తర్వాత జాబ్స్ కూడా అలానే ఉంటాయి. సో అస్సలు లేట్ చేయకుండా, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా అడ్మిషన్ ఎప్పటికి క్లోజ్ అయిపోతుందో. సో ఈ టైంలోనే వెంటనే రిజిస్టర్ అయిపోండి. ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకోవచ్చు మీరు ఈ కోర్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గెట్ కన్ఫర్మ్డ్ 40,000 టోటల్ స్టిపెండ్. ఒకవేళ మీరు ఈ కోర్స్ నుంచి ఏదైనా ఇంటర్న్షిప్ జాయిన్ అయితే మినిమం మీకు స్టార్టింగే 40,000 అయితే వస్తుందన్నమాట స్టైపెండ్గా. సో అసలు లేట్ చేయకుండా డేటా సైన్స్ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. కోర్స్ రిజిస్టర్ అయ్యి కోర్స్ నేర్చుకోండి. అండ్ ఒక 6 monthsలో మీకు ఇంటర్న్షిప్స్ కానీ ఏం రాకపోతే మీ మనీ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి, ఇంకా దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారు? అర్జెంట్గా వెళ్ళి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రతి దానికి నేను లింక్స్ ఇస్తాను, వెళ్ళి వెంటనే ఓపెన్ చేసి రిజిస్టర్ అయ్యి లేదంటే జాబ్స్ అయితే అప్లై చేసేసుకోండి. సో అదనమాట. ఐ హోప్ నేను మీ అందరికీ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఏ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఇంత మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ నేను మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి కదా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని. అందుకే అసలు లేట్ చేయకుండా వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కావాలో లేదంటే ఇంకా ఏమైనా బెస్ట్ ప్లాట్ఫామ్స్ గురించి మీకు చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను వెంటనే మీకోసం వీడియో చేసి వచ్చేస్తాను. బాయ్.